సో హాయ్ మా మనం ఈరోజు 4th యూనిట్ గురించి డిస్కస్ చేసుకున్నాం. 4th యూనిట్ మ్యాక్సిమం అన్నీ కవర్ చేసిన. MongoDB అంటే ఏంది, నెసెసిటీ, వై MongoDB యూజ్డ్ అన్న, నెసెసిటీ ఆఫ్ MongoDB అన్న సేమ్. సో టర్మ్స్ యూజ్డ్ ఇన్ MongoDB ఒకటి ఉంటుంది, డేటా టైప్స్ ఇన్ MongoDB. సో మనం ఈరోజు డేటా టైప్స్ ఇన్ MongoDB డిస్కస్ చేసుకుందాం. సో యాక్చువల్లీ MongoDBలో చూద్దాం ఒకసారి. డేటా టైప్స్ ఇన్ MongoDB చూడండి ఒకసారి. ఏంటి డేటా టైప్స్ అని చెప్పి ఇది చూపెడుతున్నా అంటే, మీరు ఫస్ట్ డేటా ఎలా ఉంటుంది మనం MongoDBలో, ఎలా ఏ టైప్స్ చూడండి. మనకు నేమ్ చూసుకుంటే స్ట్రింగ్ ఒకటి ఉంది. అంటే డీబీలో మనం MongoDBలో ఇన్సర్ట్ చేసేటప్పుడు డేటాని మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని ఇన్సర్ట్ చేస్తాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్ ఉన్న డేటాని అంటే స్ట్రింగ్, ఇంట్, ఫ్లోట్ అన్న డబల్ అన్న. సో ఫుల్ టైప్ అంటే మనకు బూలియన్ కవర్ అవుతుంది. ఇక్కడ డేట్ అనేది డేటా టైప్ కవర్ అవుతుంది. మనకి నల్ అనే డేటా టైప్ కవర్ అవుతుంది. బైనరీ డేటా, బిన్ డేటా అంటే ఏంటంటే ఇమేజ్ ఫార్మాట్ని స్టోర్ చేసుకునే టైప్ ఆఫ్ డేటా కవర్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు టైమ్, డేట్ చేసుకునే డేటా కవర్ అవుతుంది. ఇంకోటి అరే డేటా టైప్ కవర్ అవుతుంది. సో ఇన్ని డేటా టైప్ ఉన్న వాల్యూస్ మనం ఇన్సర్ట్ చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ బ్రీఫ్గా డేటా టైప్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఫస్ట్ మీరు డేటాను చూడండి, ఇలా రిప్రజెంట్ అయి ఉంటుంది మనం ఇన్సర్ట్ చేసేటప్పుడు MongoDBలో. సో ఫస్ట్ థింగ్, సో డేటా టైప్స్ ఇన్ ఆర్. సో డేటా టైప్స్ ఇన్ ఆర్ అంటే MongoDB సపోర్ట్స్ ద వెరైటీ ఆఫ్ డేటా టైప్స్ టు స్టోర్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటా. MongoDB డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని సపోర్ట్ చేస్తుంది. ఎలా అంటే ఇది, అందుకే మీకు ఫస్ట్ ఇది చూపెట్టిన. ఇలా అంటే ఇలా స్టోర్ చేసుకో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని. చూడండి మనకు స్ట్రింగ్, ఇంటీజరు, డబల్, మనకు బూలియను, డేటు, టైం కూడా. సో మనకు నల్ అనేది ఇంకోటి, బిన్ డేటా అంటే మనకు ఇమేజ్ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకుంటా అని చెప్పిన. ఇక్కడ అరే. సో వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ద మెయిన్ డేటా టైప్స్ ఆఫ్ MongoDB ఆర్. సో డేటా టైప్ వచ్చేసి స్ట్రింగ్ వచ్చేసి డిస్క్రిప్షన్, ఎగ్జాంపుల్. డిస్క్రిప్షన్ స్ట్రింగ్ అంటే టెక్స్చువల్ డేటా. మనం ఇంతకుముందు నేమ్ చూసినాం, టెక్స్చువల్ డేటా, నేమ్, CHD ఇలా. తర్వాత నెక్స్ట్ నంబర్ అంటే మీకు నంబర్ అనే ఒక డేటా టైప్ తీసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ నేను సపరేట్ తీసుకుంటే ఎలా అంటే ఇంట్, డబల్ తీసుకుంటే తీసుకోవచ్చు. సో ఫర్దర్ చూద్దాం మనం. నంబర్ అంటే న్యూమరికల్ వాల్యూ ఇంక్లూడ్స్ ఇంట్, లాంగ్, డబల్, డెసిమల్ వాల్యూస్. ఇట్లా ఏజ్ 22 ఇది నంబర్ అనేది న్యూమరికల్ వాల్యూ. సో నెక్స్ట్ బూలియన్ రిప్రజెంట్ ద ట్రూ ఆర్ ఫాల్స్. డిస్క్రిప్షన్ వచ్చేసి రిప్రజెంట్ ట్రూ ఆర్ ఫాల్స్. ఈ స్టూడెంట్స్ ఇస్ ట్రూ అంటే మనం MongoDBలో ఈ స్టూడెంట్స్ అంటే ఆ కాలం, ఆ ఫీల్డ్ అనేది MongoDB కాలంలో ఉందా అంటే కలెక్షన్లో ఉందా లేదా అని తెలుసుకోవడం. ఇప్పుడు ట్రూ అని వచ్చిందంటే ఎస్ ఈ స్టూడెంట్ అనే ఫీల్డ్ మనకు MongoDB కలెక్షన్లో ఉందని అర్థం. సో ఉందా లేదా, సో ఇది మన బూలియన్. ఇంతకుముందు మనం చూసినాం బూలియన్ ఎలా. ఇంతకుముందు చూడండి ఒకసారి. ఫుల్ టైం అంటే ఒకడు ఉన్నాడు, లారీ అని ఒక అమ్మాయి ఉంది. అమ్మాయి ఏజ్ 32, ఆమెకు 7.5 CGPA ఉంది. ఆమె ఫుల్ టైం కాలేజ్ వస్తుందంటే రాదు. రిజిస్ట్రేషన్ డే ఎప్పుడు అంటే వచ్చింది ఈ డేట్ నవంబర్ 2, 2023 అని చెప్పి. లాస్ట్ ఎండింగ్ డే ఆమె ఎప్పుడు గ్రాడ్యుయేషన్ డే అవుతుందో కూడా తెలియదు. ఎందుకంటే ఆమె బ్యాక్లాగ్స్ ఉండో చేదండి, ఆమె ఇమేజ్ ఇట్లా డేటా, ఆమె కోర్సు ఇది అని చెప్పి. సో ఇక్కడ మనం చూసుకుంటే బూలియన్లో మనం రిప్రజెంట్ అంటే డేటా ఉందా లేదా తెలుసుకోవాలి, ట్రూ ఆర్ ఫాల్స్, రిప్రజెంట్ ట్రూ ఆర్ ఫాల్స్. అరేలో మనం ట్యాక్స్ ఇంతకుముందు మనం కోర్సెస్లో ఏదైతే ఇంతకుముందు చూసుకున్నామో సేమ్ అరే అనేది స్టోర్ ద మల్టిపుల్ ఇన్ ఎ లిస్ట్. లైక్ కోర్సెస్, బయాలజీ, కెమిస్ట్రీ, కాసెస్ ఇలా. సో మీకు ఇదంతా ఎక్స్ప్లెయిన్ అవ్వాలి, కోడ్ రాసి చూపెడుతున్నాను అంతే. ఎలా మనం MongoDBలో ఇన్సర్ట్ చేసుకుంది. సో నల్ అనేది ఏంటంటే రిప్రజెంట్ నల్ అరే మిడిల్ నేమ్ అంటే మిడిల్ నేమ్ లేదు వానికి, అంటే అసలు మిస్సింగ్ వాల్యూ లేదా అసలు వాల్యూ అనేది లేదు. ఇక్కడ మనం నల్ చూసుకుంటే ఏముంది, మనకు గ్రాడ్యుయేషన్ డే నల్ అని ఉంది. సో అదొకటి చూడు. డేటా టైప్ మనకు స్ట్రింగ్ అనేది ఒకటి, నంబర్, బూలియన్, అరే, నల్లు ఎలా రియల్ టైంలో యూజ్ చేస్తున్నామో కోడ్ కూడా చూపెట్టింది. ఆబ్జెక్ట్ కోడ్ అంటే ఏంది మామ, సింపుల్ మామ. నువ్వు MongoDBలో ఏదైతే కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తావో ఆ కోడ్ అనేది నీకు JSON ఫార్మాట్లో వస్తుంది. ఆ JSON ఫార్మాట్ రావాలంటే దానికి ఒక ఆబ్జెక్ట్ ఐడి అనేది ఒకటి ఉంటుంది. ఆబ్జెక్ట్ ఐడి 12 నెంబర్స్ ఒక ఆబ్జెక్ట్ ఐడి అనేది ఉంటుంది. సో యూనిక్ ఐడి జనరేటెడ్ బై MongoDB ఫర్ ఎవ్రీ డాక్యుమెంట్. అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ నువ్వు ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు దానికి పక్కా ఆబ్జెక్ట్ ఐడి అనేది ఉంటుంది అలా. సో అయిపోయిందేమో. నెక్స్ట్ వచ్చేసి టైం స్టాంప్ అంటే ఇంటర్నల్ టైం ఆర్ రెప్లికేషన్. ఇప్పుడు నువ్వు టైం స్టాంప్ అంటే ఇచ్చినావు అంటావు మామ. ఇలా మన MongoDBలో మన కరెంట్ టైం, ఈ టైం అంటే ఏందని చెప్పి యూజ్ చేస్తాం. అదే డేట్లో మనకు డేట్ ప్లస్ కన్కాటినేషన్ ఆఫ్ డేట్ ప్లస్ టైం అనేది. సో ఇక్కడ టైం స్టాంప్ ఓన్లీ టైం అనేది వస్తుంది. ఇలా మనం MongoDB టైంలో యూజ్ చేసినప్పుడు. సో ఇంటీజర్, సో ఇంతకుముందు చెప్పినా నేను, మీరు నంబర్ అని యూజ్ చేసుకో, సపరేట్ ఇంటీజర్ యూజ్ చేసినప్పుడు న్యూమరిక్ వాల్యూ 32 బిట్, 64 బిట్, 32 to 64 బిట్ ఏదన్నా, ఏజ్ 25. అదే డబల్ అనుకో ఫ్లోటింగ్ వాల్యూ అంటే పాయింట్లో వస్తుంది. సో ప్రైస్ ఈజ్ ఈక్వల్ 19.1. తర్వాత డేట్ అంటే మనం స్టోర్స్ ద డేట్ అండ్ ద టైమ్ లైన్ ఇన్ ISO డేట్ టైం, ఇండియన్ స్టాండర్డ్ టైం అని చెప్పి, ISO డేట్ ఫార్మాట్ అని చెప్పి. కరెంట్ డేట్ అంటే మనము ఇలా ఇస్తే ISO డేట్ ఫార్మాట్లో స్టోర్ చేసుకుంటున్నాం. మన ఇయర్ని, మంత్ని, డే అని చెప్పి. ఇది ఒక డేట్ అని. సో మనకు మల్టిపుల్ ఉన్నాయి, ఒకసారి చూద్దాం. మల్టిపుల్ స్ట్రింగ్, నంబర్, బూలియన్, అరే, నల్, ఆబ్జెక్ట్, దాని గురించి డిస్క్రిప్షన్, ఎగ్జాంపుల్. తర్వాత టైం స్టాంప్, ఇంటీజర్, తర్వాత డబుల్ అండ్ డేట్, తర్వాత డెసిమల్.
చూడండి బైనరీ డేటా. సో ఇంతకుముందు చెప్పినా మీకు బిన్ డేటా అని చెప్పి ఒక ఫంక్షన్ యూజ్ చేస్తాం ఫర్ స్టోరింగ్ ఆఫ్ ద ఇమేజెస్ కానీ ఏదైనా వీడియోస్ కానీ. మనం MongoDB అంటేనే మనకు ఇట్ ఈస్ ద స్టోరేజ్ ఆఫ్ ద సెమీ స్ట్రక్చర్ డేటా. సో సెమీ స్ట్రక్చర్ అంటే మనకు ఇమేజ్ ఫార్మాట్లో కూడా ఉండొచ్చు. ఫర్ స్టోరింగ్ ద బైనరీ ఫైల్స్ లైక్ ఇమేజెస్, PDFs ఎక్సెట్రా బైనరీ డేటా. డెసిమల్ 128 అంటే ఏంటంటే హై వాల్యూ ప్రెసిషన్. అంటే మనం ఫ్లోట్ మన డబల్ అనేది యూజ్ చేస్తాం కదా 0.12 అని చెప్పి, అదే డెసిమల్ 128 అంటే 0.123456 అంటే హై వాల్యూ అనేది చూడండి 123.45968 అని చెప్పి ఇలా. ఇది డెసిమల్ 128. చూడండి ఒకసారి ఫస్ట్ మీరు సింపుల్ వెళ్ళిపోండి. ఫస్ట్ బ్రీఫ్గా చూసుకుందాం. స్ట్రింగ్ అంటే టెక్స్చువల్ డేటా రిప్రజెంట్, నంబర్ అంటే లైక్ ఇంటీజర్స్, డబుల్ ఇంక్లూడ్, బూలియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్, అరే అంటే సెట్ ఆఫ్ అంటే లిస్ట్ స్టోర్ ద న్యూ మల్టీ వాల్యూస్ ఇన్ ఏ లిస్ట్, నల్ అంటే ఇది రిప్రజెంట్ నల్ ఆర్ మిస్సింగ్, ఆబ్జెక్ట్ ఐడి అంటే ప్రతి దానికి మనం MongoDBలో ఎగ్జిక్యూట్ చేసే ప్రతి దానికి మనకు ఆబ్జెక్ట్ ఐడి అనేది ఉంటుంది. సో నెక్స్ట్ టైం స్టాంప్ అంటే ఏంటంటే మనకు ప్రజెంట్ టైం తెలుసుకోవడానికి టైం స్టాంప్ అనేది ఒకటి యూజ్ చేస్తాం డేటా టైప్. సో ఇంటీజర్ అంటే 32 బిట్ ఆర్ 44 బిట్ 64 బిట్. డబల్ అంటే ఏంటంటే ఫ్లోటింగ్ వాల్యూ. అదే మనకు డెసిమల్ నెంబర్ అంటే హై ప్రెసిషన్ డెసిమల్ నెంబర్. అంటే ఇప్పుడు 19.99 ఉంది, దీని ఫ్లోట్ అంటే 19.99826789 ఉంది, డెసిమల్ 128 అంటాం. డేట్ అనే దాన్ని మనం డేట్ అనే ఫంక్షన్ని స్టోర్ చేసుకోవాలంటే అంటే డేట్ అనే దాన్ని మనం ఇన్సర్ట్ చేసుకోవాలంటే ఐసో డేట్ అని చెప్పి ఒకటి కీవర్డ్ యూజ్ చేసి డేట్ అనేది ఇన్సర్ట్ చేసుకుంటాం. సో బిన్ డేటా అని ఒకటి ఉంటుంది, దాన్ని బైనరీ డేటా అంటాం. ఇట్స్ లైక్ స్టోరింగ్ ఫర్ ద ఇమేజెస్ అండ్ ద PDF. ఇది మా యాక్చువల్ది. సో నెక్స్ట్ టాపిక్ మనం ఏం డిస్కస్ చేసుకుందాం అంటే టర్మ్స్ యూజ్డ్ ఇన్ RDMS అండ్ MongoDB అంతే మామ. సో థ్యాంక్ యూ మామ. సో ప్లీజ్ మామ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.